ఈరోజు అనగా 14/5/2001 సోమవారం ఉదయం 7 గంటల సమయంలో నేను ఛత్రిపుర పోలీస్ స్టేషన్లో ఉండగా గాంధీనగర్ బస్తీ పక్కన ఉన్న గుట్టల్లో ఒక యువతి శవం పడి ఉందని తెలిసి కానిస్టేబుల్ వాసుతో కలిసి ఇక్కడికి వచ్చి తిని మృతురాలు గాలి శకుంతల, వైఫ్ ఆఫ్ శ్రీరాములు, వయసు 20, నివాసం గాంధీనగర్ బస్తీగా గుర్తించితిమి. నిన్న రాత్రి 8 గంటల సమయంలో సదరు గాలి శకుంతల అనే యువతి బహిర్భూమి నిమిత్తం ఈ గుట్టల ప్రాంతానికి వచ్చిందని ఆఖరిసారిగా చూసిన ఆమె భర్త చెప్తున్నాడు. ఎక్కించుకునే ఒంటె నా కొద్దే, దగ్గరకెళ్తే ఎగరకల్లే గుర్రం కావాలి. అది నాళ్ళకు దొరికింది. ఆమె ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి గాలి శకుంతల అనే సదరు యువతి మృతికి కారణం ఒక అడవి జంతువేనని నిర్ధారణకు రావడం జరిగింది. సార్ ఇది క్లియర్ గా రేప్ అండ్ మర్డర్ కేసు కదా సార్? మూసుకొని చెప్పింది రాసుకో. రేయ్, దాని మొగుడెవర్రా? రాముడు సార్ పిలుస్తున్నాడు రా. అర్ధరాత్రిలో ఒంటరిగా పంపించకముందుండాలి. పాపి వేలుముద్రి రారా.
వచ్చాక చెప్తాను. నా పేరు సుజాత. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇంతవరకు నేను ఏసీ గదుల్లో కూర్చొని నా టీంతో ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను. కానీ ఇప్పుడు నేను చేయబోయే పని కొత్తది. ఎవరి తోడు లేకుండా చేయాలి. ఒకడిని చంపాలి, కసితీరా చంపాలి. ఇదే నా న్యూ ప్రాజెక్ట్. ఇది నా పర్సనల్ పగ మాత్రమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. వైరస్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే సిస్టమ్ బాగుంటుంది. వాణ్ణి చంపటానికి నా శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు, కానీ నాలో రగులుతున్న ద్వేషం నాకు ఆ స్ట్రెంత్ ఇస్తుంది. ముందు నా వేషం మార్చాలి. గెలవాలంటే శత్రువుని ఏం మార్చాలి? యుద్ధం ప్రారంభమైందని తెలుసుకునే లోపు వాడు ఓటమి అంచుల్లో ఉండాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఐ డోంట్ కేర్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గాంధీనగర్ బస్తీకి. నేను అక్కడే ఉంటాను. నిన్నెప్పుడు అక్కడ చూడలేదే. నేను వేరే ఊళ్ళో ఉంటున్నా. చాలా కాలం తర్వాత వస్తున్నా. ఆటో, గాంధీనగర్ బస్తీకి వస్తావా? ఎక్కడమ్మా? సరే అమ్మా. నువ్వు అక్కడికేగా, రాకా? నేనా? వద్దమ్మా. పర్లేదు, రాకా. రా. వెళ్ళొస్తాను. సరే. మన బస్తీలో కోటి అని ఓ కీచకుడున్నాడు. ఆడాళ్ల పాలిట యముడువాడు. కనిపించిన ఆడదానల్లా నాశనం చేసేదాకా వదలడు. మరెవరు ఎదురు తిరగరా? ఎదిరించిన వాళ్ళని చంపేస్తాడు. పోలీసులు, లీడర్లు కూడా ఆడికే సపోర్టు. ఇక్కడే ఆపుతున్నావేంటి? లోపలికెళ్ళవా? ఇది బేకారు బస్తమ్మా, నేను రాను. చెప్పాగా, అది మా బస్తీ. ఇదిగో డబ్బులు. ఇటివ్వు. పద. ఈ రోజు హోలీ కదా, మన బస్తీ అంతా అరాచకంగా ఉంటది. ఆడవాళ్ళని ఇట్లా ఏడిపిస్తున్నావు, సిగ్గులేదరా చచ్చినోడా? అక్కడే ఆగు. ఏంటే కోటి అల్లుళ్ళే తిడతావా? ఇప్పుడేం చేస్తాను చూడు. రే విడి తీరా. ఏమనుకుంటున్నావే? ఇప్పుడు నీ కుర్రోడు తెస్తా. ఏం చేస్తావే? చూడుకు, అదిగో అదే ఆ తోడేలు గుహ. ఇదిగో అమ్మాయి, అటు చూడొద్దని చెప్పానా? ఆడుగాని చూశాడనుకో, ఇక నీ పని అంతే. ఇటెళ్ళి ఎడం పక్క తిరిగి 100 అడుగులేస్తే మీ ఇల్లు వచ్చేస్తుంది. నేను వచ్చేదాన్నే. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో పిల్లాడు పాలకెడుస్తుంది. అలాగే అక్క, పర్వాలేదు. తీసుకో. ఇటు జాగ్రత్త. వస్తానక్క. ఇదిగో అమ్మాయి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ పని చూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. చెప్పాను కదా, ఇదంత మంచి బస్తీ కాదు. సరే అక్క.
పండ్రా. చిన్న పెద్ద చూసుకో. ఎవరితో పరాచకాలాడేది? నీ వయసేంటి, నా వయసేంటి? కామం గుడ్డిది, అది వయసు వరస చూడదే లచ్చు. ఛీ! అయితే మీ అక్క చూసుకో, దాంది నా వయసే. ఏముందరా వయసు పెరిగే కొద్దీ. ఏ పిల్ల, ఏం చేస్తున్నావు? తాళం చెవి లేదా ఆంటీ? తాళం చెవి ఇంటి ఓనర్ దగ్గర ఉంటది. ఓనర్ ని నేనే ఆంటీ. నువ్వా? ఇది నరసింహ ఇల్లు కదా. ఆయన మా తాతగారే అండి. ఓ, నువ్వు నరసింహ మనరాలువే. అట్టా చెప్పు. మీ తాత ఎప్పుడు నీ గురించి బాధపడేవాడమ్మాయి, నువ్వు తల్లిదండ్రులు లేని బిడ్డవని. ఇప్పుడు ఎట్టన్నాడు? ఈ మధ్యనే చనిపోయారండి. అయ్యయ్యో, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివా తల్లి? అట్టా చూస్తావేంద్రా, మన నరసింహ తాత మనవరాలు, మనకు బంధువులు అవుతారులే. అట్ట బెల్లం కొట్టిన రాయలు ఉండకపోతే ఇంట్లో బెల్లం కొట్టరా అంది, తెచ్చి ఆ తాళం పగలగొట్టు. ఓహో, ఇక్కడ తాళాల పాత్ర కొట్టుకుని కూర్చుంటే ఆఫీస్కి లేట్ అవుద్ది. అప్పుడు తాళాల పాత్ర కొట్టుకుంటూ బతకాల్సి వస్తుంది. ఉంటాను. ఓరి దేవుడా, ఎర్రటి దొండపండు లాంటి కొడుకునిమంటే ఎరినా కొడుకునిచ్చావా తండ్రి? ఉండమ్మా, ఏదో ఒకటి తీసుకొస్తా. ₹20 తీయ్యా. అదే చట్నీ కూడా ఇవ్వ. చట్నీ ఇడ్లీ క్యాన్ల మోసే పాత డక్కు సైకిలే, కాలే పేదల ఆకలి పాలకామధేనువే. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది. కులాసానా దాసు, నీ ఇడ్లీ రుచి బహు భేషు. ఇడ్లీ తింటే వస్తుందంటావు గ్యాసు. మా ఆరోగ్యంపై నీకెంత శ్రద్ధ బాసు. రాకుండా చూసుకో నీకు లాసు. నా దగ్గర లేదు చిల్లి కాసు. ఇస్తావా ఓ ఇడ్లీ పీసు, వస్తుంది నీకు స్వర్గంలో ప్లేసు. ఎందుకంటే నీ మనసు ఐసు. ఆపుతావా నీ నస? ఇడ్లీ కోసం నీ ప్రయాస నాకు తెలుసు, అది దురాశ కాబోతుంది, అది నిరాశ. ఈ మాత్రం ఏ విషయంలో మేము కూడా చదువుకున్నావురా? పేల్చావుగా టపాసు. పోరా బేవర్సు. భక్తయోగ పదన్యాసి వారణాసి. తిన్నావా? లేదయ్యా. ప్లేట్ తీసుకో. ఉండు, ఇంకో 2 పెడతా. చట్నీ వేస్తాను. ఉండు, ఈ ఎర్ర చట్నీ కూడా వేస్తా. కమ్మగా ఉంటుంది. వీడికి రాదా గ్యాస్? రేపు నువ్వు నేను చస్తే కాట్లో పెట్టి తగలబెట్టాల్సింది ఈడే. ఎంత ఈడు భక్తయోగ పదన్యాసి వారణా. బుద్ధి లేదా? మన బస్తీలో ఇంత అందగత్తె. తిరిగిపోయింది. ఎవర్రా ఇది? ఎవరో మామా, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశారుగా. ఇల్లు పట్టకరండి. మురుగా జీవితంలో ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. దాన్ని పట్టుకొచ్చేంత వరకు ఎవరిని ముట్టుకోను. పూలేరమ్మ మీదొట్టు. రై, అంతవరకు ఏ నా కొడుకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దురా. ఏమిరా అఖిలేష, ఆడి ఆకలి తీరేదాకా మనమదాం ఫస్ట్ ఉండాలా? ఏమిరా ఇది? ఈయన ఏమని అడుగు, కోలు గట్టి ఆడు మాత్రం పళ్ళెకిలిస్తాడు. పోయే పని చూడు. ఫోటోలు అమ్మాయిని చూసా? చూడలేదన్నా. ఈ పొండును చూసినావా? చూడలేదన్నా. చూస్తే పోండి. సరే పెట్టరా, సంతకం పెట్టు. పెట్టు. పెడతానయ్యా. రై, వదలండి. మామా, ఇదేనా?
ఇది అది కాదురా. తీసుబా. ఎన్నా స్వామి నువ్వు ఏ పొండును చూసినా ఆ పొండు మాదిరిగా కనపడతా ఉండదే. ఇల్లే స్వామి. ఇండ పొండును చూస్తువా? ఈ అమ్మాయి ఇట్లా పొన్నా ఇప్పుడే అన్నా ఈ పక్క పోయింది. సరిగా చూసి చెప్పు అన్నా. నా కాడ ఇడ్లీ తిన్నోళ్ళు మర్చిపోతాను గాని తిన్నోళ్ళు మర్చిపోనన్నా. ఇప్పుడే అన్నా ఈ పక్క పోయింది. తొందరగా పోండి. వాంగడా పోంగ. ఇదిగో అమ్మాయి ఇట్రా. నిన్నేనమ్మా ఇట్రా. ఇప్పుడు గాన ఢిల్లేవంటే నీకు భూమి మీద ఇడ్లీలు చెల్లినట్టే. నేనెప్పుడు ఈ బస్తీలో చూడలేదు. ఎవరింటికి వచ్చావమ్మా? కొత్తగా వచ్చానండి. ఏమ్మా ఇంత పెద్ద సిటీలో నీకు ఎక్కడ చోటు దొరకలేదా? ఒక బస్తీలోకి పోయేటప్పుడు అది ఎట్టాంటిది, అక్కడ మనుషులు ఎట్టా ఉంటారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా నీకు? అందంగా ఉన్నావు, వయసులో ఉన్నావు, ఈ బస్తీకి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడ మనుషులు లేరమ్మా. మనుషులు తినే జంతువులున్నాయి. ఆడ మనిషిని చూస్తే ఆడదానికి పుట్టామన్న సంగతే మర్చిపోయి వాళ్లతోనే ఆడుకుంటాయి. ఇక్కడ ఉండక తల్లి, నా కూతురు లాంటి దానివని చెప్తున్నాను. అదేంటి అంకుల్, ఈ బస్తీలో ఎంతో మంది బ్రతుకుతున్నారుగా. బతుకుతున్నారా? చచ్చి బతుకుతున్నారమ్మా. నీకేం నష్టం జరగకముందే ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపో. వెళ్ళు. ఎందుకు అంకుల్ అలా భయపడుతున్నారు? నన్ను భయపెడుతున్నారు. ఇంతమంది జనం ఉన్నాం, ఒక్క జంతువుని ఎదిరించలేమా? ఎదిరించిన శవంలా మారి రైలు పట్టాల మీద తేల్తాడమ్మా. ఆ కోటిగాడున్నాడే, వాడు సామాన్యుడి కాదు తల్లి. వాడి నర నరాల్లో పారేది రక్తం కాదు, కాలకోట విషం. ఆ విషం తలకెక్కి విచక్షణ మర్చిపోయి ఈ సృష్టిలో ఏ జంతువు లేనంత క్రూర మృగం అయ్యాడమ్మా. భారతం తగులుతున్న జీవితం, ఇది అంతులేని దురాగతం, మానవతే బహిష్కృతం, మృత్యు గీతమాలపించే క్షుద్ర రౌద్ర సంగీతం, భరతమాత కంటి వెంట జారే రక్త జలపాతం, ఇది తగులుతున్న భారతం, ఇది తగులుతున్న జీవితం. వేటగాడి వేటుకి అలవాటు పడ్డ హరిణాలు, ఆటవికుల రాజ్యంలో అలల దుర్మరణాలు, చీకటి రక్కసుడి చేత చిక్కుకున్న కిరణాలు, ఆసవికత పల్లెలో మూగబోవు చరణాలు, ఇన్నాళ్ళని ఇన్నేళ్ళని బతుకుతాయి చేయాలి. ఎవరో ఒకరెవరో ఈ చిరుకటి వదలాలి. వాడు ఎంత దుర్మార్గుడంటే నిండా 12 ఏళ్లు కూడా నిండని ఒక చిన్న పిల్లని దారుణంగా రేప్ చేశాడమ్మా. ఆ రోజు అనుకున్నాను నా కూతుర్ని ఇక్కడ ఉంచకూడదని, ఎంత శ్రమైనా సరే దూరంగా ఉంచాలని. అందుకే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. అది చదివి నన్ను ఉద్ధరించాలని కాదమ్మా. ఇక్కడ ఉంచుకుని జరగరాంది ఏదైనా జరిగితే ఎవరినో నిందించే బదులు మనమే జాగ్రత్తగా ఉంటే మేలు కదా అని. అమ్మా, నువ్వు ఏ పని మీద వచ్చావో గాని నీ మీద వాడి కన్ను పడింది. వాడు నీకోసం వెతుకుతున్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అమ్మా. ముందుక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను అంకుల్. నా పని పూర్తి కాగానే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. అంతవరకు ఏం జరిగినా ఇక్కడి నుంచి కదలను. ఏంటమ్మాయి, ఏమైంది? స్టవ్ కోసం వెతుకుతుంటే
ఇవన్నీ కింద పడ్డాయా ఆంటీ? దాని వాలకం చూస్తే అది పనిచేసేటట్లేదు గాని మా ఇంట్లో స్టవ్ ఉంది, దాన్ని వాడుకో. ఏంటమ్మాయి నువ్వు మరీ మొహమాట పడిపోతున్నావు? మనం ఒక కొలుపోళ్ళం అన్నట్టు మీ ఇంటి పేరేంటో? ఆవులా అండి? మాది ఎదిల్లే. నువ్వు ఊరుకోరా. ఉండమ్మాయి, ఆవులోళ్ళు మా కరుసు అవుతారులే. స్టవ్ తీసుకొస్తా. ఏ అమ్మాయి, మళ్ళీ ఏం పాడేశావు? నేను కదా ఆంటీ, సౌండ్ ఇక్కడి నుంచి వచ్చింది. ఎవరు లేరు కదా? ఎవరు లోపల? ఎవరు లోపల? ఏయ్, ఏముందని వెళ్ళావా ఇంట్లో? ఒంటిగాడు కొంపలో సొంటు కూడా దొరకదు. ఏం బాగుందని వెళ్ళావు? రా బయటికి రా. దొంగ అయితే తాళం పగలగొట్టాలి కదా. ఇదిగో మర్యాదగా వస్తావా లేక నలుగురిని పిలవమంటావా? మాటలు తినే రకంలాగా లేదు. రా. ఎవరు నువ్వు? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళావు? తాళం వేసిన ఇంట్లో కాదండి, నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళాడు మా ఆయన. ఎందుకు? అనుమానం సచ్చినోడేమో. అయ్యో అలాంటిదేం కాదండి, ఎవరో కోటి అంట, అందమైన ఆడోళ్ళని చూస్తే ఎత్తుకెళ్తాడంట. నేను అందంగా ఉంటానని. సాధ్యంగోలా నెల రోజులైంది ఇంట్లోకి వచ్చి, నాకు కూడా తెలియకుండా దాచాడే. సరే సర్లే, జాగ్రత్తగా ఉండు. ఏవండి, మీరు నాకన్నా అందంగా ఉంటారు కదా, మీరే భయం లేకుండా వెళ్తున్నారే? रुको भाई रुको। अंसर भाई सलाम वालेकुम। आगे मत जाना, पुलिस वाले चालान निकले पूरे आरटीओ के। तेरे को भी लिखा है क्या? हाँ। कितना लिखा? 500। अच्छा, तो लंबा घोरे रहता है देखो उन्हीं से। वो आदमी कुछ नहीं लिखता, मैं देख लूंगा यार। आदमी और बोलो आता हुआ क्या? अरे क्या हुआ, कहीं भाग रहे हूँ? कादर, ओ मैडम मैडम రాక వెళ్దాం. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకెళ్దాం అక్క. తొందర అయితే ఎలా మేడం, పదండి వెళ్దాం. గెలుపు తీరమేద చేరిపో పాటమే ఓడిపోయేలా అలపురి ఎరుగని పరుగేది అరే ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలరా. గుండెలో ఊసునాడగా శ్వాసలోన శ్వాసగానే ఉంటానులే అనుక్షణం. ఏం కావాలి? నా వెంట ఎందుకు వస్తున్నావు? నా పర్సులో ఇప్పుడు కత్తి ఉంటుంది తెలుసా? ఒంటరిగా ఉంటే వెంటొచ్చేస్తావా? రేపిస్ట్ కోటి అంటే నువ్వేనా? మా ఇల్లు తెలుసా?
తెలిసే ఉంటుందిలే. పద, నన్ను మా ఇంటి దగ్గర దించదు గాని. ఏమండి, నా ఫేస్ చూస్తే రేప్ చేసే వాళ్ళనున్నా మరి రేపిస్ట్ల మొహాలు ఎలా ఉంటాయి? కోటిగాడి మొహంలా ఉంటాయండి. రేపు నాకు కోటిని చూపిస్తావా? సరే చూపిస్తానులే. అదిగో వాడే కోటి. బ్లాక్ షర్ట్. వీడి పేరు మురుగ. కోటికి ఆత్మలాంటాడు. కోటి భోంచేస్తే వీడి ఆకలి తీరుతుంది. వాడు రేప్ చేస్తే వీడి సుఖం వస్తుంది. వీడి పేరు రంగ. కోటిగాడి మేనమామ. వేట కుక్క లాంటోడు. అమ్మాయి ఎక్కడ కనిపించినా పట్టుకొచ్చి అల్లుడికి బలిస్తుంటాడు. ఇంకా వెళ్దాం పదా. ఇంకెక్కువసేపు ఉంటే ఈ నా కొడుకులకి డౌట్ వస్తుంది. చీకటి మూసిన తెరలే తొలగగ వేకువ చూసిన కనులే వెలగగ గాయాన్ని చిరుగేయంగా నా మనసే మలచినది. ఆఖరి మజిలీ అంచను తెలియగా అందని లక్ష్యం వాకిట నిలువగ శ్లోకాన్ని ఒక శ్లోకంగా నా బ్రతుకే పలికినది. నీకు తోడుగా నీకు నీడగా వీడిపోని జాడగా వస్తానులే అనుక్షణం. అక్క అలా చాయ్ ఏందన్నా చైర్మన్ ఏదో పచ్చబడిపించావు? పచ్చబుట్ట ఏం లేదు. ఏది చూపి. ఏం లేదన్నా. ఎస్. ఏం పేరు? సుజాత. ఏంటి? సురేఖ, సుస్మిత, సుశీల. ఎస్ ఎల్లిపెల్లో. ఆపరా బాబు. ఎస్ అంటే సూర్య అని. అవును, నిన్నే పెట్టాను పేరు.
పేరు గుర్తుండదేమని పచ్చబడిపించాం కదా. వదులుతూ నీ పేరని చెప్పేచ్చుగా. మూసుకోరా పుట్టినాయలా, ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలీదా? ఇంకా 10 సంవత్సరాల నువ్వు చెప్పలేవు. రే, నీ సంగతి తెలిస్తే చిన్నపిల్లని కూడా చూడకుండా చంపేస్తారా? వాడెక్కడికి పోతాడు? తిరిగి మళ్ళీ నా దగ్గర రావాల్సిందే. వాడి కళ్ళ ముందే వాళ్ళ అమ్మ నాన్న చంపేశాడు ఆ కోటిగాడు. అందుకే వాడికి అంత కోపం. ఏమి స్వామి ఆపినావు? అమ్మాయి ఎట్టలింది. అమ్మాయి స్వామి? మిమ్మల్ని పస్తులు పెట్టింది ఆ అమ్మాయి. అప్రియా స్వామి? మామా నువ్వు వట్టలు. సరే అల్లుడు. రై మీరు వడ్డలేట్రా. ఈడి సంగతి తర్వాత చూద్దాం. ముందా పిల్ల ఎక్కడుందో ఎతకండ్రా. మా అమ్మ నాన్నల్ని నా కళ్ళ ముందే అతి దారుణంగా చంపేశారు. చిన్నపిల్లననే కనికరం కూడా లేకుండా పశువుల నా మీద పడ్డాడు కోటిగాడు. వాణ్ణి చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. సార్ పిలుస్తున్నారా? రంగాగడ మటరేంట గాని మన జాబ్ వచ్చింది. అవును సార్. ఏ ఆటో ఆపు ఆపు. పోండి. సార్ పిలుస్తున్నారా? ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావురా? సినిమాకి వెళ్ళి వస్తున్నాం సార్. ఏంటి? సినిమా నుంచి టికెట్స్. అమ్మాయి ఎవరు? తెలిసిన అమ్మాయి సార్. రమణ. పేరేంటి? సుజాత అండి. సుజాత. ఇటీ పో.
బస్తీలో వానపాములే కాదు, పగపట్టే తాచు పాములు ఉన్నాయి. నీకోసమే వస్తున్నా. ఎవరు నువ్వు? ఏమైంది సూరి? ఎవరు నువ్వు? కోటిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చూసావా, నన్నెవరూ గమనించలేదనుకున్నానే. కోటిని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాడి చేతిలో బలై ఉంటారు. అదే నేను అడుగుతున్నా, బలైంది నువ్వా నీ వాళ్ళ? నా కుటుంబం అంతా వాడి చేతిలో బలయింది. వాడు చేసిన పనికి కొన్నేళ్లు నిద్రనేది లేకుండా గడిపాను. ఇప్పుడు కూడా వాడిని ఎలా చంపాలని నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను. వాడిని చంపడానికి నేను బ్రతికున్నాను. వాడిని చంపటంలో నీకేదైనా జరిగితే? పర్లేదు, బాధపడటానికి నాన్న వాళ్ళు నాకెవ్వరూ లేరు. నేనున్నానుగా. ఆ విషయం నీకు తెలుసు. నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలీదా? తెలీదు. మరి నాతో ఎందుకంత క్లోజ్ గా ఉన్నావు? కోటిని క్లోజ్ చేయడానికి. నిజం చెప్పు సుజాత, నా మీద ప్రేమ లేదా? కోటి చావుని తప్ప నేనెవ్వరిని ప్రేమించలేను. సుజాత, నీకు నేనంటే ఇష్టం, లేకపోతే నీ పగ గురించి నాకు చెప్పవు. ఈ విషయం నేను కోటికి చెప్పనని నమ్మావు. ఆ నమ్మకమే ప్రేమ. అమ్మా ఆశ, బాగున్నావు తల్లి? నా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. అవునా? ఇంకే, ఈ పిచ్చి నాన్నకు పండగే పండగమ్మా. నీకేం కావాలో చెప్పు. రాయ్ మురుగా. స్వామి, తీసుకెళ్ళి కుక్కకే. కుక్క మీద ఉన్న ప్రేమ మనిషి మీద లేదురా. ఏమిరా ఇకలేసా? తప్పక తినే. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏంట్రా? మీరు ఈ బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏమైందో చెప్పవేంద్రా నువ్వు? మనం కూడా ఎటైనా వెళ్ళిపోదామమ్మా. అసలు ఏమైందో చెప్పరా? నేను చెప్పలేనమ్మా, మీరే హాస్పిటల్కి వెళ్ళి చూడండి. రమ్మరా. లచ్చమ్మ, సుజాత వచ్చింది చూడు. లచ్చు, రాత్రి రమ్మంటే రాలేదే? నీ అమ్మ అనుకుంటున్నావా ఎవరు కబురు చేసినా రావడానికి? ఏంటి బాబు నీ అమ్మ? మీకు పుణ్యం ఉంటుందయ్యా. భయపడుకో, నువ్వు అనుకునేది చేయను. ఒక అందమైన పువ్వుని చూసా, అది నా సొంతమయ్యేంత వరకు దేన్ని ముట్టుకోనని పోలేరమ్మ మీద ఒట్టు పెట్టా. ఏమే
నా ఇంటి కుక్కను కొట్టడానికే భయపడతారు. అట్టంటిది నా అల్లుడు తల పగల కొడతావే. రై మురుగా, రామే దీనికి ఏ శిక్ష చేద్దాంరా? శిక్ష అంటే శిక్ష కాదు, వరమే ఇస్తున్నా. అయ్యా మీకు పుణ్యం ఉంటుంది. నీకు ఇక్కడ పట్టుకోవడం ఇష్టం ఉండదుగా, అందుకే ఇంకెవ్వరూ పట్టుకోకుండా చేస్తా. రాయ్ అయ్యా పాలు తాగే పసిపిల్లాడు ఉన్నాడయ్యా, కనికరించండి అయ్యా. ఇక నుంచి బిడ్డకి పాలు కూడా ఇచ్చుకోలేను. ఊరుకోవచ్చు, ఊరుకోవచ్చు. కేసు పెట్టారా? వాడి మేనల్లును కొడితేనే ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు వాడి మీద కేసు పెడితే ఏం మాట్లాడుతున్నారు? ఇంత దారుణం జరిగితే కేసు కూడా పెట్టలేరా? పెట్టలేరు. వాళ్ళు పేదోళ్ళు. గాయాలు త్వరగా మానాలి, పనికెళ్ళాలి, పిల్లల ఆకలి తీర్చాలి. పేదరికం ఇంతకు మించి ఆలోచించనివ్వదు. మీరు ఆలోచించగలరుగా, మరి మీరెందుకు పెట్టలేదు? పెడితే నన్ను కూడా చంపుతాడు. చావు గురించి నాకు భయం లేదు, కానీ నేను పోతే వీళ్ళకి ఈ మాత్రం సాయం కూడా అందదు. బాగా కవర్ చేశారు మీ పిరికితనాన్ని. మీలా చూస్తూ నేను మౌనంగా భరించలేను. కేసు పెట్టే హక్కు నాకుంది, పెడతాను. లచ్చమ్మ నీ చుట్టమా? చూసిన దారుణాన్ని రిపోర్ట్ చేయడానికి చుట్టాలే కావాల్సిన అవసరం లేదనుకుంటాను. అవసరం లేదనుకో, ఈ ధైర్యం రేపు నీకు సాక్ష్యం చెప్పేటప్పుడు ఉంటుందా? తప్పకుండా. ముందు మీరు కేసు ఫైల్ చేసి వాడిని అరెస్ట్ చేయండి. నువ్వు చెప్పావని అరెస్ట్ చేయలేం. క్రైమ్ సీన్ కు వచ్చి ఎంక్వైరీ చేస్తాం. నువ్వు చెప్పినట్టు ఆ కోటిగాడే తప్పు చేశాడని తేలితే అప్పుడు కోటినే కాదు, వాడి అబ్బనైనా అరెస్ట్ చేస్తాం. ఇతను లచ్చమ్మ హస్బెండ్ అండి, ఇతను అరెస్ట్ చేస్తారేంటి? పెళ్లం మీద అనుమానంతో ఈ నా కొడుకే దాన్ని రొమ్ము కోసాడట. శాడిస్ట్ వెధవా, పాలు తాగే పసిపిల్లడున్నాడు రా. ఆ మాత్రం జ్ఞానం లేదు. అబద్ధం సార్. అబద్ధమా? చెప్పరా నా కొడక, ఎవరు చేశారు ఈ పని? చెప్పరా, చెప్పు. నేనే చేశానయ్యా, నేనే. తాగిన మత్తులో దాని రొమ్ము నేనే కోసేశానయ్యా, నేనే కోసేశాను. నువ్వు చేసిన దారుణానికి నిన్ను మందలించడానికి పిలవలేదు. అలాంటి పనులు చేస్తేనే జనాల్లో నువ్వంటే భయం పెరుగుతుంది. ఆ భయమే నాకు ఓట్లు రాబడుతుంది. భయం రాజకీయ నాయకుడికి పునాది. ఎప్పుడైనా గుంజ కట్టేసిన ఏనుగుని చూసావా? ఏనుగుకి ఆ గుంజ గడ్డి పరకతో సమానం. కానీ దానికి ఆ విషయం తెలియదు. ఇక్కడ ఏనుగు జనం, గుంజ మనం. వాళ్ల బలం వాళ్లకు తెలియనంత వరకే మనం బలవంతులం. ధైర్యం అంటూ యాస లాంటిది. అది బస్తీ అంతా వ్యాపించక ముందే ఆ కేసు పెట్టిన దాన్ని అంతు చూడు. ఏ పోలీసోడు గాని పేపర్ వాడు గాని అటువైపు చూడకుండా నేను చూసుకుంటా. ఉంటాను సార్. సుజాత, సుజాత రా. ఏంటి, ఏమైంది? ఆ కోటిగా నీకోసం వస్తున్నాడు. వస్తే ఏంటి? నువ్వు పెద్ద ఝాన్సీ అనుకుంటావా? పదా. అంత పనులు ఇదే. ఎవరు లేరన్న లోపల? ఆ ఇల్లు ఖాళీగా ఉంది కదా అని మేమే వాడుకుంటున్నాం. ఏంటిది, నీదేనా ఇది?
పదండ్రా సెంటర్కి. ఇల్లు ఎతకండి, కనబడ్డ ప్రతి ఆడదాన్ని తీసుకురండి, ఎవరిని వదలతో. దీనికి అంత లేదు, దీనికి అంత లేదు. నువ్వేనా సుజాత? నేను కాదండి. నీ అందం చూస్తే వదలాలనిపించడం లేదే. ఆ పోలేరమ్మే నిన్ను రక్షించిందే. రేపెళ్ళి ఆ తల్లికి కోడిని బలివు, నిన్ను కాపాడినందుకు. సుజాత, నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు. వస్తాయి సుజాత, నా మీద కేసు పెట్టేటప్పుడున్న ధైర్యం నా ముందుకు రావడానికి లేదా? ఇక్కడికి రాకపోతే వచ్చేలా చేస్తా, ఇక్కడ వీడి గొంతు కోస్తా. రావే బయటికి. వెతకబోయిన లేత తీగ కాలికి తగలడం అంటే ఇదే. నేను కోరుకుంటున్న ఆడది, చంపాలనుకుంటున్న ఆడది ఒక్కటేనా? దేవుడా, వదిరిందిరా నీ డ్రామా. ఎవరి చేతిలో ఎవరు చేస్తారో చూడరా. ఇదేరా వీరవనిత, సుజాత, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవత. నువ్వు వాళ్ళని కాపాడాలనుకున్నావు, నిన్ను కాపాడాలని ఎవరైనా అనుకుంటున్నారా? గుడ్లప్పగించి ఎలా చూస్తున్నారో చూడవే. ఎప్పుడెప్పుడు నీ గుడ్డలు ఓడదీస్తే చూద్దామనున్నారే. నీ ఆశ త్వరలో తీరుస్తా. రేపు ఇదే టైంకి రండి. దీని ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడే చూస్తారు. నీ ఆశ తీరాక దీన్ని ఇక్కడే చంపుతా. పదవే. ఏ పిల్ల మీదైనా నా కన్ను పడితే క్షణాల్లో ఇక్కడ ఉండాలి, ఉంటుంది. కానీ నువ్వేనే ఊరిస్తూ ఊరిస్తూ చంపేశావు. అందుకే చంపకుండా తీసుకొచ్చా. భయమేదే నీ కళ్ళల్లో, కనిపించడం లేదే. ఎందుకు భయం? ఏం చేస్తావని? రేప్ చేస్తావా? చేసుకో. నిన్ను ఎదిరించే శక్తి నాకు లేదు. ఎందుకు అనవసరంగా పెనుగులాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం? నీ ఇష్టం. జంతువేదో నా మీద పడి గాయపరిచిందనుకుంటాను, అంతేగాని పాడైపోయానని కుమిలిపోను. నువ్వు చచ్చేదాకా ఈ బస్తీ వదిలిపోను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సరే, నా ఇష్టం తీరాక బస్తీ నుంచి కాదే, ఈ లోకం నుండే పంపిస్తా. పాండు అన్నా, వీడికి ఏడో పుట్టి మచ్చ ఉండాదిరా, లేకపోతే అంత పొన్ను వీడిని ఎత్తుకుంటూ రావడం ఏందిరా?